Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడానికి తీసుకుంటామని రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి శ్రీ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక బాపట్ల ఏపీఎస్ఆర్టీసీ బస్సు డిపోను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్న అతిపెద్ద సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సంస్థ అని అన్నారు. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ సంస్థను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని ఆయన చెప్పారు. బాపట్ల డిపోలో ఉత్తమ సేవలు అందించిన 7 సిబ్బందికి మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా సోదరుమణులారా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 13 నెలలు అవుతా ఉంది. ఎక్కడా లేని విధంగా ఈ రోజు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నాం ప్రజలకు. ముఖ్యంగా పేద ప్రజల పక్షపాతిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సూపర్ 6 ఏవైతే చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయా లేదా అనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు మా నాయకులైతేనేం, కార్యకర్తలైతేనేం, శాసనసభ్యులు, మంత్రులు ప్రతి ఒక్కరం ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాం. ఈ ప్రభుత్వ పథకాలు పై స్పందన ఎలాగుంది, రేపు రాబోయే కాలంలో ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఒకటే గర్వంగా చెప్తున్నాం, 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి వాటా తీస్తే 160 పోస్టు వస్తున్నాయి, పర్మనెంట్ పోస్ట్. అంటే ఒకసారి గమనించాలా, డిఎస్సి, మెగా డిఎస్సి యొక్క గొప్పతనం ఏదో ఒకసారి గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. చెప్పడం జరిగింది, ఆర్టీసీని ప్రక్షాళన చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే పల్లె వెలుగు బస్సు నుంచి ఇందిరా బస్సు వరకు ఏవైతే లగ్జరీ బస్సులు అనుకోండి, అల్ట్రా లగ్జరీ అనుకోండి, స్లీపర్ కోచ్లు అయితేనేం, దానిలో కొత్తగా ఒక్కొక్క డిపోకు సుమారుగా ఎలక్ట్రికల్ బస్సులు వస్తే ఒక 15 నుంచి 20 కొత్త బస్సులు వస్తాయి. బాపట్ల జిల్లా చీరాల ఎన్జీఓ హోమ్ లో సిపిఎం పార్టీ, పలు ప్రజా సంఘాలు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో దురాక్రమణకు గురైన ఈపురపాలెం స్ట్రైట్ కట్ సముద్రముగా త్వరితగతిన పునరుద్ధరించి మత్స్య వృత్తిని కాపాడాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కట్టా గంగయ్య మాట్లాడుతూ, ఇటీవల అసెంబ్లీలో బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ, సూర్యలంక ఓడరేవు
రామాపురం తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఆర్థికంగా బాగుంటుందని అన్నారు. ఈ యొక్క ఏరియా మీద కాంక్రీట్ చేయడం జరిగింది. ఈ వాటర్ గమనించినట్లయితే వైజాగ్ కాకినాడ సహజంగా ఈరోజు అసలు తీర ప్రాంతాన్ని విధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఉంటే ఇంకా తీర ప్రాంతాన్ని మడ అడవుల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఏమైనా మత్స్యకార కార్మికులు ఈ గ్రామాల్లో గతంలో చేసినటువంటి ఆందోళన ఒక మంచి అంశం, కొంచెం లేటుగానైనా కథలకు వచ్చింది. దీన్ని ఆధారం చేసుకొని గతంలో కూడా చెప్పాడు, ఏ విధము లేదు టూరిజం అనేటువంటి ఒక పాయింట్ చెప్పాడు. టూరిజానికి ప్రాధాన్యత ఇచ్చి టూరిజం ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పేసేటువంటిది ఈరోజు ప్రభుత్వ అవగాహన. గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా బాపట్లకు సంబంధించినటువంటి నరేంద్ర వర్మ గారు దీని మీద అసెంబ్లీలో మాట్లాడారు. దీని మీద 100 రూపాయలు పెడితే 1000 రూపాయల ఆదాయం వస్తుంది. కాబట్టి టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి శ్రీలంకలోనూ ఈ ప్రాంతంలోనూ నిధులు కేటాయించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని చెప్పారు. అందుకని టూరిజానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు మన ప్రాంతంలో, అది శ్రీలంక కావచ్చు, లేకుంటే మన చీరాల ప్రాంతంలో ఉండేటువంటి రామాపురం, వాడ్రేవు ఈ ప్రాంతాల్లో కావచ్చు వస్తూ ఉంది. ఇటీవలనే రామ్దేవ్ బాబా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ఆయన వెల్నెస్ సెంటర్కి పెద్ద ఎత్తున భూములు కేటాయించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన వాడ్రేవుకు సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు వెనక్కిపోయింది. ఈ నేపథ్యంలోనే విచ్చలవిడిగా తీర ప్రాంతంలో ఉండేటువంటి సిఆర్జెడ్ నిబంధనలకి ఉల్లంఘించి కూడా ఈరోజు భూములు కేటాయిస్తారు. బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యశాల హెచ్సిజి ఎంఎన్ఆర్ ఉచిత వైద్య శిబిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఆర్వి రఘునందన్ మాట్లాడుతూ, నేను ఈ హాస్పిటల్లో గత 13 సంవత్సరాలుగా రేడియేషన్ ఆంకాలజిస్ట్ గా విధుల్లో ఉన్నాను. హాస్పిటల్ ప్రారంభం నుండి ఈ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తున్నాను. మా హాస్పిటల్లో అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నాము. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నాం. చీరాల పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. అది విధానం చేస్తున్నామని ముందు లేదు తెలుసుకున్నాం. డాక్టర్ ఆర్వి రఘునందన్, హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలు కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ గా ఉన్నాను. ఈ హాస్పిటల్ నాకు 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ హాస్పిటల్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ గా ఉన్నాను. సో మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద మనం క్యాన్సర్ సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్, సర్జరీస్ కానీ, కీమోథెరపీ కానీ, రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ మన ఆరోగ్యశ్రీ, ఉద్యోగశ్రీ, ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, అన్ని ఇన్సూరెన్స్ స్కీమ్స్ ద్వారా మనం చేస్తున్నాము. సో మన హాస్పిటల్లో ఈ కొత్త రకమైన రేడియేషన్ మిషన్ మేము పెట్టుకున్నాము. దీన్ని లీనియర్ యాక్సిలేటర్ అంటారు. ఈ మెషిన్ చాలా ఖరీదైన మెషిన్. ఈ మెషిన్ ద్వారా మనం లేటెస్ట్ టెక్నిక్స్, అంటే మనం విదేశంలో కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో చేసే ప్రతి అడ్వాన్స్డ్ రేడియేషన్ ట్రీట్మెంట్ మనం ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ, ర్యాపిడార్, వీమ్యాట్ ఇలాంటి టెక్నిక్స్ మనం ఈ లేటెస్ట్ మెషిన్ తో మనం ఒంగోలులోనే చేయగలుగుతున్నాము. సో మన ఒంగోలులో ఉండే ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్ అంటే రేడియేషన్ థెరపీ ఇలాంటి పెద్ద హై ట్రీట్మెంట్ అన్ని చేసే హాస్పిటల్ మన హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్. నేను ఇప్పుడే చీరాలలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ప్రతి నెల ఆర్టరీ
4వ శుక్రవారం ఇక్కడ మనం ఇక్కడ వస్తున్నాము. ఇక్కడ వచ్చి పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చూడడం కానీ సలహా ఇవ్వడం కానీ అని మనం ఇక్కడ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి క్యాన్సర్ పేషెంట్స్ ని స్క్రీనింగ్ చేయడం కానీ, ఇంకా వాళ్ళకైనా ఫర్దర్ ట్రీట్మెంట్ టెస్ట్ చేయడం కానీ ఇక్కడ చేస్తున్నాము. సో పేషెంట్స్ ఇలాంటి సర్వీసెస్ వాడుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్రమంతా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని రాష్ట్ర వాహనదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం మాచర్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఆయనతో పాటు పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా కారంపొడి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ హాల్ కి శంకుస్థాపన చేశారు. అనంతరం అదే కాలనీలో నిర్మించిన సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఒపిచరలో 20 లక్షలతో నిర్మించనున్న బీసీ వడియరాజుల కమ్యూనిటీ హాల్, 20 లక్షలతో ముస్లిం కమ్యూనిటీ హాల్ కి శంకుస్థాపన చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం మండలం కేంద్రమైన రొబ్బిచెర్ల గ్రామానికి చెందిన చెరుకూరు సురేష్ కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో ఐర్లాండ్ లో మృతి చెందారు. సురేష్ కు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది. పార్టీ తరపున ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు శుక్రవారం అందజేశారు. 5 లక్షల రూపాయల చెక్కును తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ ఒక్క నిమిషం.
మరి పార్టీకి అండగా ఉండి ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేయడానికి అందరూ ఎంతో కష్టపడ్డారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు సభ్యత్వం ఉన్న వ్యక్తులందరికీ కూడా 5 లక్షల బీమా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో మన చిరంజీవి సురేష్ చెరుకూరి అబ్బాయి ఐర్లాండ్లో చనిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది. పార్టీ కూడా ఐర్లాండ్ వెళ్లే ముందు కూడా చాలా కష్టపడి పనిచేసేవాడు. అటువంటి వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు మరి వారికి వచ్చే బీమా 5 లక్షల రూపాయలని నారా చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మనకి వారి తండ్రి గారికి ఏర్పాటు చేయడం జరిగింది. రామ్ కొత్తయ్య గారు చెరుకూరి, మరి వారి కుటుంబం రామ్ కొత్తయ్య వారికి అందజేయడం జరుగుతుంది. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అండగా ఉంటాము. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా అండగా ఉండి తప్పనిసరిగా రాబోయే కాలంలో భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా కానీ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేయడానికి మరి రొంపిచెర్ల మండల నాయకులు కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. మరి మరొకసారి మరి తల్లిదండ్రులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ చెక్కును అందజేస్తున్నాం. పేదల నుంచి వృత్తి నిపుణుల వరకు ప్రభుత్వం అందించే రాయితీ రుణాలకు కూడా సిబిల్ స్కోరు కీలకంగా మారిన విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచించారు. వినుకొండ పట్టణం విఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన ఆయన యూనియన్ భవనం కోసం స్థలం అడిగారని త్వరలో నెరవేరుస్తామన్నారు. భవన నిర్మాణానికి వ్యక్తిగతంగా తన తరపున ₹1,00,000 విరాళంగా ఇస్తారని ప్రకటించారు. మళ్ళా మాకు మళ్ళా మీరు దాన్ని పొడిగించారు. ఈ రోజు ఉన్నటువంటి కాంపిటీషన్ లో స్కిల్ ఎవరికుంటే, టాలెంట్ ఎవరికుంటే, స్కిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి బాగా బిజినెస్ పెరుగుతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతాయి. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని బాగా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీరు నేర్చుకోవడం, 10 మందికి నేర్పడం, మీరు సంతోషంగా ఉండటం, 10 మందిని సంతోషంగా ఉంచడం అనేది అది భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు అలాంటి వాళ్ళకి ఉంటాయని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అలాగే ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి లోన్స్ ఉన్నాయి. PMEGP లోన్స్ కి అప్లై చేసుకోండి. అర్హత ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా సబ్సిడీ 35% సబ్సిడీ వస్తుంది. సిబిల్ స్కోరు ఎప్పుడైనా సరే మిత్రులందరూ కోరేది ఏంటంటే సిబిల్ స్కోరు బాగుంటే బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. ప్రభుత్వం లోన్ ఇవ్వడానికి ముందుకొచ్చిన బ్యాంక్ కూడా ముందు లోన్ ఇవ్వాలి. బ్యాంక్ కూడా లోన్ ఇవ్వాలంటే నీ సిబిల్ స్కోర్ బాగుంటే వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తారు. కాబట్టి దీని మీద ఒక అవగాహన పెంచుకొని మీ బ్యాంక్ సిబిల్ స్కోర్ బాగా ఉంచుకొని మరి లోన్స్ తీసుకోవడం, ప్రభుత్వం నుండి ఉండే సబ్సిడీలు మీలాంటి వాళ్ళు అందిపుచ్చుకుంటే మీ ఆర్థిక ప్రగతి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 5 లక్షల సబ్సిడీ నుండి 20 లక్షల దాకా సబ్సిడీ లోన్లు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరిని కోరుతున్నా. అలాగే ప్రయాణప్పుడు రాత్రి బాళ్ళు తిరుగుతూ ఉంటారు. పుట్టినరోజుల నుండి పెళ్లిళ్ళ దాకా అన్ని శుభకార్యాల్లో మీరు శుభకార్యం ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మరి ఇన్సూరెన్స్, పెద్ద పెద్ద ఇన్సూరెన్స్లు చేసుకోవడం కూడా అవసరంగా మనం గుర్తించాలి. అందుకే గతంలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా మీకు 5 lakhsకి మరి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని చేయడం జరిగిందని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. మీరు అందిపుచ్చుకోండి. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా, గవర్నమెంట్ చీఫ్ విప్ గా నా వంతు సహకారం మీ అందరికీ ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అట్లా ఇందాక మిత్రుడు పీయూష్ సురేష్ చెప్పినట్టు మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అడిగారు, అసోసియేషన్ సభ్యులు అడిగారు, కేసీఆర్ సుబ్బారావు గారు వాళ్ళు, మాకు యూనియన్కి ఒక మంచి స్థలం ఇస్తే మేము కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాము. వినుకొండ తిమ్మాయపాలెం రహదారిలో ఉన్న తిమ్మాయపాలెం ఉపరపాలెం జంక్షన్ వద్ద క్షుద్ర పూజలు చేతపడి ఆనవాళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన స్థానికులలో తీవ్ర భయాందోళనకు కలిగించింది. గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన ఈ పూజలు ఆనవాళ్లు జంక్షన్ వద్ద కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో మూఢనమ్మకాల వ్యాప్తికి దారితీస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నిన్న అమావాస్య రోజు ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు తెలియజేశారు. ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రజల కోసం పనిచేయడం ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యత అని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండలోని చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై 74 అర్జీలు వచ్చాయి. అవన్నీ ఓపికగా పరిశీలించి తమ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెవెన్యూ, త్రాగునీరు, విద్యుత్ సమస్యలపై సహా తదితర అంశాలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో అప్పటికప్పుడే కొందరు సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జీడీసీసీ చైర్మన్ మక్కరి మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పింఛన్ వాళ్ళు కూడా ఇక్కడ వినుకొండ టౌన్ లోకే రావాలి. వెలుగులో ఉంటున్నట్టు మీ దయ సార్. 2-3 ఏళ్లలో బాగుపడుతుంది, చాలా చక్కగా ఉంటుంది. తొందరలోనే కమిషనర్ గారు వస్తే టిట్కో ఇల్లు వెళ్ళే దారిలో సుందర కాలనీ ఉంది. ఆ కాలనీ వాళ్ళకి డోర్ నెంబర్లు ఇవ్వండి. ఇక్కడ నుండి దాన్ని అర్బన్ లో కలిపేసేయండి. దాన్ని ఏం చేయాలో ప్రొసీజర్ చేయండి. ఎందుకంటే మన టిట్కో ఇళ్ళకి వాటర్ పైప్ లైన్ వెళ్తుంది. అదే పైప్ లో వీళ్ళకి కూడా మంచి ఇళ్ళు ఇవ్వచ్చు. డోర్ నెంబర్లు వేయండి. భవిష్యత్తులో సిమెంట్ రోడ్లు, కాలనీలు, కరెంటు ఏం కావాలో మొత్తం చేయాలి. ఈ కాలనీని బాగా అభివృద్ధి చేయాలా మనం. దానికి మున్సిపాలిటీ కింద కలపడానికి ఏం చేయాలో ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేయండి. ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోండి. ఈ కాలనీని బాగా మనం దత్తత తీసుకొని బాగా అభివృద్ధి చేయాలి. రేపే ఒక 2-3 రోజులలో దాన్ని విజిట్ చేసి మీరు దాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు మొత్తం చెప్పండి. ఇప్పుడు కరెంట్ పోల్స్, అంగన్వాడీ సెంటర్కి పెట్టండి. మీకు పక్కనే ఇట్లా పట్టాలు ఇవ్వాలి. అది సర్వే చేపించి అది ఏ భూముల కింద చూసి వీళ్ళందరికీ పట్టాలు అరేంజ్ చేయాలా. వినుకొండ పట్టణంలోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పడంలో దేవాలయ కమిటీల పాత్ర చాలా కీలకమని జీవి ఉద్ఘాటించారు. నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి నూతన కమిటీ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కరి మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీను రాయల్, దేవాలయ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శపథంతో ప్రమాణం చేయుచున్నాను. నాకు నియోగించబడిన శుద్ధిగా వ్యవహరించదను. నా ధర్మ అభిప్రాయములకు, అంగీకారములకు, సమ్మతికి నాకు అందించడి పత్రముల యందు రహస్యమగు అంశములను స్వయముగా గాని పరంపర లక్ష్మీ నాగరాజు గారు వారికి
విధంగా మన ఈ గుడి కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. ఒకసారి చప్పట్లు కొట్టి కమిటీ అందరినీ కూడా అభినందించాలి. వెంకట కోటేశ్వరరావు గారితో పాటు మిగిలిన సభ్యులందరినీ కూడా మీరు ఆశీస్సులు ఇవ్వాలి, అందరూ కూడా అభినందించాలి. ఆ గుడ్డాయి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నా మీరు కావాల్సినటువంటి జ్ఞానాన్ని, శక్తినిచ్చి ఈ గుడి అభివృద్ధి విశేషంగా జరగాలని, ఇక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని గొప్పగా అన్నదాన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భవిష్యత్తులో నిర్మాణాలు ఈ గుడి కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరగాలని, సమర్థవంతంగా నిర్వహిస్తారని ఈ కమిటీని ఆశిస్తున్నాను. అలాగే కోటేశ్వరరావు గారికి గతంలో కూడా అనేక కార్యక్రమాల అనుభవం ఉంది. కమిటీ సభ్యులందరినీ కలుపుకొని వెళ్ళి మంచి విశేషమైన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నా. తప్పనిసరిగా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం జరగటం, ఒక మంచి రోజు జరగటం చాలా విశేషంగా ఉంది. ఆ గుంట ఆంజనేయ స్వామి మా అందరికి ఆశీస్సులు ఇచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఆ గుంట ఆంజనేయ స్వామి దయ వల్ల తొందరగా ఘాట్ రోడ్డు గతంలో పావులు అయిపోయిన పని ఇప్పుడు మిగిలిన 30% పని 75% పని పూర్తి చేసే అవకాశం మళ్ళీ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తా, తర్వాత తార్ రోడ్డు పూర్తి చేస్తాం, కొండ మీదకి రావణగిరి స్వామి గుడి మీదకి, అలాగే దేవాలయ నిర్మాణం కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.